గృహమందు పూజలు చేయువారు ఈశాన్య గదులందు గాని వాయవ్య గదులందు గాని పూజలు చేసుకోవాలి. అట్లే తూర్పు, ఉత్తర దిశల్లో ఉన్న గదుల్లో పూజలు చేసుకోవాలి. పూజ చేయువారి ముఖం ఉత్తరమునకు అభిముఖంగా కానీ తూర్పునకు అభిముఖంగా కానీ ఉండాలి. దీపారాధనకు వేరుశనగ నూనె వాడరాదు. వాడినా అనేక అరిష్టములు కలుగును. ఆవు నెయ్యితో దీపారాధన చేసిన ఐశ్వర్యము కలుగును, ఆరోగ్యం కలుగును, సంతోషం కలుగును. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన దుష్టశక్తి బాధలు, శత్రుబాధలు తొలగును. ఆముదముతో దీపారాధన చేసిన ఏకాగ్రత, స్నేహితులు, కీర్తి ప్రతిష్టలు పొందుదురు. కొబ్బరి నూనెతో దీపారాధన గణపతి పూజకు మేలు చేయును. ఆవు నెయ్యిలో విప్ప నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట ప్రశస్తము. ఒక వత్తితో దీపారాధన చేయరాదు. ఇది దేవాలయాలకు కూడా వర్తించదు. వెండి కుందులు, పంచలోహములు కుందులు మంచివి, మట్టి కుందులు మధ్యమము, స్టీలు కుందులు అధమము. పూజా సమయమున అరుణ వస్త్రములు ధరించుట మేలు. పూజను విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించాలి. చివరలో ఆంజనేయ ప్రార్థనతో ఆపుట ఆచారము. కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రమును ధరించి భక్తిభావంతో ఏకాగ్రత చిత్తంతో పూజ చేయాలి. పూజ చేస్తూ ఇతరులతో మాట్లాడుట గాని హాస్యంగా వ్యవహరించుట గాని తప్పు.